మహేంద్ర సింగ్ ధోని ఈ పేరుకి సపరేట్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ధోని ఒక లెజెండ్. టీమిండియాను అన్ని ఫార్మాట్స్లో నెంబర్ 1 పొజిషన్కు తీసుకెళ్లి ఎన్నో ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన ధోని తన రిటైర్మెంట్ తర్వాత ఫ్యాన్స్ కోసం ఓన్లీ ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఇక ఐపీఎల్లో కూడా ధోని క్రేజ్ అంతా ఇంతా కాదు. చెన్నై టీంను 5 సార్లు కప్ గెలిపించి అందరితో ముద్దుగా తలా అని పిలిపించుకుంటూ అతను గ్రౌండ్లో కనిపిస్తే చాలు అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యేలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు అలాంటి ధోని గురించి టీమిండియా మాజీ ప్లేయర్ చటేశ్వర్ పూజారా మాట్లాడుతూ ధోని గురించి ఇప్పుడు అతని బ్యాటింగ్ గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ధోని ఫ్యాన్స్ అందరూ ముందు నీ ఐపీఎల్ కెరియర్ చూసుకో అని పూజారాను ట్రోల్ చేస్తున్నారు. అయితే ధోని గురించి పూజారా చేసిన సంచలన కామెంట్స్ ఏంటి? పూజారాను ధోని తొక్కేశాడా? ఐపీఎల్లో ధోని మీదున్న విమర్శలేంటి? అతను సాధించిన రికార్డ్స్ ఏంటి? గత కొంతకాలంగా ధోని ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? త్వరలోనే అతను రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ధోని ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. గత 18 ఏళ్లుగా ఐపీఎల్లో కొనసాగుతున్న ధోని 44 ఏళ్ల వయసులోనూ మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి అతను ఒక ప్రత్యేకమైన కేటగిరీలో అంటే అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో 4 కోట్ల రూపాయలకు రిటైన్ అయ్యాడు. దీనివల్ల సిఎస్కేకు మరో 14 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఆ డబ్బుతో జట్టు మరికొంతమంది మంచి ఆటగాళ్లను కొనే అవకాశం దక్కింది. ఇక టోర్నీ ఆసాంతం ధోని ఆడతాడని సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే గత ఏడాది ధోని బ్యాటర్గా 8వ స్థానంలో వచ్చి ఆడిన 14 మ్యాచ్లలో కలిపి కేవలం 196 పరుగులే చేశాడు. ఆ సీజన్లో చెన్నై జట్టు 14 మ్యాచ్లలో కేవలం 4 గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ చటేశ్వర్ పూజారా ధోనీని ఉద్దేశించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ధోని 8వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అర్థంలేని విషయమని పూజారా అభిప్రాయపడ్డాడు. ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా ఉన్న ధోని అంత లోయర్ ఆర్డర్లో రావడం సరికాదని అతను అన్నాడు. ఒకవేళ ధోని కేవలం 5 లేదా 10 బాల్స్లోనే పరుగులు రాబట్టగలిగినప్పుడు కనీసం 25 నుంచి 30 బాల్స్ ఎదుర్కొంటే ఫలితం ఎలా ఉంటుందో ఊహించవచ్చు అని పూజారా జియో స్టార్ షోలో పేర్కొన్నాడు. ఫినిషర్గా గొప్ప పేరున్న ధోని కనీసం 25 నుంచి 30 బాల్స్ ఆడేలా తన బ్యాటింగ్ పొజిషన్ను మార్చుకోవాలని పూజారా సూచించాడు. అప్పుడే సిఎస్కే జట్టులో వాతావరణం ఎంతో బాగుంటుందని, ఆటగాళ్లంతా సొంత కుటుంబంలా కలిసి ఉంటారని కూడా పూజారా గుర్తు చేసుకున్నాడు. అయితే పూజారా ఇలా ధోని గురించి విమర్శించడంతో ధోని ఫ్యాన్స్ పూజారాను ఐపీఎల్లో అతని కెరీర్ను గుర్తుచేసి అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే పూజారా తన ఐపీఎల్ కెరీర్ మొత్తం మీద ఆడింది కేవలం 30 మ్యాచ్లే. ఆ 30 మ్యాచ్లలో ఒకే ఒక్కసారి హాఫ్ సెంచరీ చేసి మొత్తంగా 390 రన్స్ చేసి కేవలం 13 యావరేజ్ని సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్కు ఇది చాలా తక్కువ యావరేజ్. ఇక పూజారా 2008 నుండి 2010 వరకు కోల్కతా నైట్ రైడర్స్లో ఆరగా 2011 నుండి 2013 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో 2014లో పంజాబ్ తరపున ఆడిన పూజారాను ఆ తర్వాత దాదాపు 7 ఏళ్ల పాటు ఏ జట్టు కూడా వేలంలో కొనలేదు. ఇక 2021లో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని 50 లక్షల బేస్ ప్రైస్కి కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో పూజారాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అలాగే ఆ తర్వాత మళ్లీ అతను ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. ఇవన్నీ ఇప్పుడు మళ్లీ గుర్తు చేస్తూ ధోని ఫ్యాన్స్ నువ్వు ధోనీని విమర్శించేవాడివా అని పూజారాను ట్రోల్ చేస్తున్నారు. ధోని విషయంలో వచ్చిన ఇతర వివాదాలు మరియు విమర్శల విషయానికి వస్తే ముఖ్యంగా
ఐపీఎల్ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న అతిపెద్ద విమర్శ అతని స్లో బ్యాటింగ్. కెరియర్ చివరి దశలో, ముఖ్యంగా 2020 మరియు 2022 సీజన్లలో ధోనీ క్రీజులోకి వచ్చిన కొత్తలో చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడేవాడు. వరుసగా డాట్ బాల్స్ ఆడటం వల్ల జట్టుపై ఒత్తిడి పెరుగుతోందని, ఆధునిక టీ20 క్రికెట్కు ఇది సరిపోదని విమర్శకులు విమర్శించేవారు. గతంలోలాగా ధోనీ మ్యాచ్లను ఫినిష్ చేయలేకపోతున్నాడని, బాల్స్ వృధా చేస్తున్నాడని గౌతమ్ గంభీర్ వంటి మాజీ ఆటగాళ్లు కూడా కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే విమర్శించారు. అలాగే కొన్ని క్లోజ్ మ్యాచ్లో అవతలి వైపు ఉన్న బ్యాటర్లపై నమ్మకం లేనట్లుగా ధోనీ సింగిల్స్ తీయడానికి నిరాకరించేవాడు. దీనిపై కూడా పెద్ద చర్చ జరిగేది. ముఖ్యంగా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు లేదా బౌలర్లు క్రీజ్లో ఉన్నప్పుడు ధోనీ స్ట్రైక్ తన వద్దే ఉంచుకునేవాడు. ఒకవేళ ఆ మ్యాచ్ ఓడిపోతే అవతలి ప్లేయర్కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది కదా అనే విమర్శలు వినిపించేవి. అయితే కెప్టెన్ కూల్ అనే ట్యాగ్తో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ధోనీకి తన ఇమేజ్కు విరుద్ధంగా 2019లో ఒక సంఘటన జరిగింది. రాజస్థాన్ రాయల్స్తో జైపూర్లో జరిగిన మ్యాచ్లో నో బాల్ విషయంలో అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధోనీ డగ్అవుట్ నుండి నేరుగా గ్రౌండ్లోకి వచ్చాడు. ఒక కెప్టెన్గా అలా గ్రౌండ్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్నప్పుడు సరైన ప్రదర్శన చేయలేదని, అందుకే యాజమాన్యం అతడిని తొలగించి స్మిత్కు అప్పగించింది. ఇక 2018లో సిఎస్కే తిరిగి వచ్చినప్పుడు అప్పుడు ఆ టీంలో అందరూ 30 ఏళ్లు పైబడిన వాళ్లే ఉండడంతో చాలామంది ఆ టీంను డాడీస్ ఆర్మీ అని ట్రోల్ చేస్తూ ధోనీ యంగ్ ప్లేయర్స్కి అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. అయితే ఆ ఏడాది టైటిల్ గెలిచి ధోనీ అందరి నోళ్లు మోయించాడు. ఇక మరో పెద్ద వివాదం 2013లో జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ఎదుర్కొన్న స్పాట్ ఫిక్సింగ్ వివాదం వల్ల జట్టు 2 ఏళ్లు నిషేధానికి గురైంది. అయితే ధోనీ నేరుగా ఇందులో లేకపోయినా జట్టు కెప్టెన్గా అతను ఎందుకు మౌనంగా ఉన్నాడని, గురునాథ్ మెయ్యప్పన్ ఎలాంటివాడో అతనికి తెలీదా అని కొందరు ప్రశ్నించారు. ఈ విషయంపై వచ్చిన రోర్ ఆఫ్ ది లయన్ డాక్యుమెంటరీలో ధోనీ తన ఆవేదనను పంచుకుంటూ ఫిక్సింగ్ అనేది హత్య కంటే పెద్ద నేరమని వ్యాఖ్యానించాడు. ఇక గత 3-4 సీజన్ల నుండి ధోనీ రిటైర్మెంట్ గురించి నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. అతను యంగ్ ప్లేయర్స్కు ఛాన్స్ ఇవ్వడం లేదని, కేవలం వికెట్ కీపింగ్ కోసం జట్టులో ఉంటున్నాడనే విమర్శలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. ఏది ఏమైనా ఈ విమర్శలన్నింటినీ ధోనీ తన మౌనంతోనే ఎదుర్కొన్నాడు. ఇక ధోనీ నాయకత్వంలో సిఎస్కే జట్టు ఎంత నిలకరగా ఉందంటే ఆడిన 15 సీజన్లలో ఏకంగా 12 సార్లు జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చిన ఘనత అతనిది. వరుసగా 4 ఏళ్లు అంటే 2010 నుండి 2013 వరకు జట్టును ఫైనల్స్ వరకు తీసుకువెళ్లడం ఒక కెప్టెన్గా ప్రపంచ రికార్డ్. ఇక వికెట్ల వెనుక ధోనీ వేగానికి ఎవరూ సాటిరారు. అతని చేతులకు మెరుపు వేగం ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. ఐపీఎల్ చరిత్రలో వికెట్ కీపర్గా 200 డిస్మిసల్స్ చేసిన మొదటి మరియు ఏకైక ఆటగాడు ధోనీయే. ఇందులో దాదాపు 153 క్యాచ్లు మరియు 47 స్టంపింగ్స్ ఉన్నాయి. అంతేకాదు ఒక వికెట్ కీపర్గా అత్యధిక క్యాచ్లు అంటే 150కి పైగా క్యాచ్లు అందుకున్న రికార్డ్ కూడా ధోనీ పేరిటే ఉంది. ఒకసారి అతను కేవలం 0.08 సెకండ్స్లో స్టంపింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది కంటిరెప్ప వేసే లోపే జరిగిపోయిన ఒక అద్భుతం. ఈ వేగం చూసే అతన్ని ఫ్లాష్ అని పిలుస్తుంటారు. ఐపీఎల్ వేలం చరిత్రలో కూడా ధోనీ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 2008లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ వేలంలో $1.5 మిలియన్ ధరకు అమ్ముడై ఆ టోర్నీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఐపీఎల్ ద్వారా ఇప్పటి వరకు 180 కోట్ల రూపాయలకు పైగా జీతమందుకున్న అతి కొద్దిమంది ఆటగాళ్లలో ధోనీ ఒకడు. ధోనీ కేవలం కెప్టెన్ మరియు కీపర్ మాత్రమే కాదు, లోయర్ ఆర్డర్లో వచ్చి మ్యాచ్లను ముగించే అత్యుత్తమ ఫినిషర్.
ఇప్పటి వరకు ధోని ఆడిన 278 మ్యాచ్లలో అతను 5439 పరుగులు సాధించాడు. అలాగే ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ధోని ఒకడు. ఇప్పటి వరకు అతను 264 సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో ధోని సృష్టించిన బీభత్సం గురించి ఎంత చెప్పినా తక్కువే. 20 ఓవర్లో ధోని ఇప్పటి వరకు 750 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇది ఐపీఎల్లో మరే ఇతర బ్యాటర్కు సాధ్యం కాలేదు. అలాగే ఆ చివరి ఓవర్లో మాత్రమే అతను 65 కంటే ఎక్కువ సిక్సర్లు బాదాడు. అందుకే క్రీజ్లో ధోని ఉంటే చివరి 6 బాల్స్లో ఎన్ని పరుగుల వరద పారిస్తాడని అభిమానులకు ఒక గట్టి నమ్మకం. సుమారు 100 ఇన్నింగ్స్లో నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చడం అతని ఫినిషింగ్ సామర్థ్యానికి నిదర్శనం. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 278 మ్యాచ్లాడిన ఆటగాడిగా ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2026 కోసం సిఎస్కే జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా ఈసారి రాజస్థాన్ రాయల్స్ నుండి సంజు శాంసన్ను ట్రేడ్ చేసుకోవడం జట్టుకు పెద్ద బలం. జట్టులో శివం దూబే, ఆయుష్ మాత్రే, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్ మరియు సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్రతిభావంతులైన భారతీయ ఆటగాళ్లతో పాటు డెవాల్ బ్రూయిస్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ వంటి విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం జట్టులో మార్పులు జరుగుతున్నాయని, వెటరన్ ప్లేయర్లకు బదులు యువ ఆటగాళ్లతో జట్టును నింపేశారని పుజారా పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 షెడ్యూల్ ప్రకారం సిఎస్కే తన మొదటి మ్యాచ్ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. ఆ తరువాత ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్తో, ఏప్రిల్ 5న ఆర్సీబీతో మరియు ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. చివరిగా మహేంద్ర సింగ్ ధోని కేవలం రికార్డుల కోసం ఆడే ఆటగాడు కాదు. అతను ఒక భావోద్వేగం. విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, పొగడ్తలు వచ్చినప్పుడు పొంగిపోకుండా స్థితప్రజ్ఞుడిగా ఉండడం ధోనీకి మాత్రమే సాధ్యం. 2026 సీజన్లో అతను అన్క్యాప్డ్ ప్లేయర్గా వచ్చినా అతని విలువ మాత్రం ఎప్పుడూ అమూల్యమే. పుజారా చెప్పినట్లు ధోని తన బ్యాటింగ్ పొజిషన్ను పెంచుకుని మరిన్ని బంతులు ఎదుర్కొంటే మనం పాత వింటేజ్ ధోనీని మళ్లీ చూసే అవకాశం ఉంటుంది. 5 టైటిళ్లు అందించిన ఈ లెజెండ్ తన కెరీర్ ముగింపులో మరోసారి కప్పును ముద్దారాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. అతను గెలిచినా ఓడినా భారత క్రికెట్లో ధోని ఒక ధృవతారగా ఎప్పటికీ నిలిచిపోతాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.